హమ్మయ్య! నాకు ఇన్ని రోజులకు మాత్రం ఈ నేతి బీరకాయ కనిపించిందనమాట మార్కెట్‌లో. కార్తీక మాసంలో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా తినాల్సిన పచ్చడనమాట. దీంతో కూర చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. పచ్చడైతే ఇంకా చాలా బావుండిద్ది. నేను చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం మా అమ్మ ఖచ్చితంగా మాకు ఈ బీరకాయ పచ్చడి చేసి పెట్టేదనమాట. ఇక నేనేం చేశానంటే కొంచెం పప్పు ట్రై చేద్దాం ఎప్పుడు చేయలేదుగా అని చెప్పేసి కొంచెం ముక్క తీసి పెట్టాను. కొంచెమేమో పచ్చడికి అని చెప్పేసి ముక్కలు కోసి ఇంకా పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. దీనికి ముందు పచ్చిమిర్చి వేపుకోవాలి. తర్వాత ఇంకా బీరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత టమోటా వేసుకోవాలన్నమాట. ఇంక ఇవన్నీ మగ్గిన తర్వాత ఇంకా కొంచెం చింతపండు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ ఏసి రోట్లో ఏసేసి చేశాను. మిక్సీలో వద్దని చెప్పేసి నేను. నిజంగా చాలా బావుండిద్ది పచ్చడి. ఈ పచ్చడి తినాలి కార్తీక మాసంలో అంటారు గానీ, ఎందుకు తినాలో నాకైతే అసలు ఎప్పటికీ అర్థం కాదనమాట. అదొక క్వెషన్ నా మైండ్‌లో మెదులుతా ఉండిద్ది. మీకు మాత్రం తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. దీనివల్ల అల్సర్ ప్రాబ్లమ్ అనేది రాదు. అలాగే గ్యాస్ట్రిక్స్ అవి రాదని మాత్రం నేను తెలుసుకున్నాను. పచ్చడి అయితే మాత్రం సూపర్ వచ్చింది.